నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాల విషయంలో వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. ఉన్నత విద్యతో పాటుగా ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. గురువులు, పెద్దలు మొదలైన వారిని సంప్రదిస్తారు. వారి గైడెన్స్ ప్రకారం ముందుకెళ్ళడానికి మీరు చేసే విషయాలలో అన్ని విషయాలు కూడా మీకు అనుకూలమైన మార్గాన్ని చూపించే అవకాశం అనేది ఉంది. అలాగే ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, మధ్యవర్తిత్వం మొదలైనవి చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా ఇందులో చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. అగ్రిమెంట్స్ మొదలైన వాటి గురించి, సంతకాల గురించి ఈ రోజున ఆలోచనలు చేయడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటితో ఈరోజు చాలా మీకు హడావిడిగా ఉంటుంది. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆహార సంబంధమైన విషయాలలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలు లాంటి వాటిలలో పాల్గొనడం, వారికి సంబంధించి ఆర్థికంగా కొంత ఖర్చులు పెట్టడం అనేది, వారితో కలిపి ఇష్టమైన ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే వారి కొరకు, వారి నిమిత్తం కొరకు ఆర్థిక విషయాలలో మీరు అవసరమైతే వారికి సహకరించడానికి కానీ, పెట్టుబడి పెట్టడానికి కానీ ముందుకు వెళ్ళడం, లేకపోతే వారికి సహాయ సహకారాలు అందించడానికి ఆస్కారం ఉన్న రోజుగా మాట్లాడచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమైన విషయాల్లో ఘర్షణ రాకుండా సమన్వయం పాటిస్తూ ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. దీంట్లో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, దానివల్ల మీకు ఒక రకంగా ఎమోషనల్గా అంటే కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు, ఆర్థిక విషయాలు బాగున్నప్పటికీ, రుణములు తీసుకున్న వాళ్ళు మీకు చెల్లించినప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన విషయాల్లో అంటే ముఖ్యులతో సంప్రదించేటప్పుడు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, దానివల్ల మీ పౌరుషం పెరగడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష పూర్తిగా. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది, నిద్రలేమి అధికంగా ఉంటుంది. అలాగే శారీరక శ్రద్ధ చాలా అవసరం. సమయానికి ఆహార స్వీకరణ కూడా చాలా ముఖ్యమైన దానిగా ఒకటి భావించాలి. అలాగే ముఖ్యులతో అంటే బంధువర్గంతో కానీ లేకపోతే కావాల్సిన వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు వీరంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చిన్న చిన్న వాటికి తొందరగా సెన్సిటివ్గా ఫీల్ అయ్యే అవకాశాలను రీత్యా పరిస్థితులు అననుకూలంగా ఉంటున్నాయన్న విషయం ఏమాత్రం గమనిస్తున్నా కూడా వీళ్ళంతవరకు మౌనంగా పక్కకి తప్పుకుంటే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో, పెట్టుబడుల విషయాలలో, రావలసిన ధనానికి సంబంధించిన విషయాలలో మీ ఆలోచనలు ఫలించటం, అలాగే ముఖ్యంగా తల్లి తండ్రుల యొక్క సహకారంతో మీకు భూమికి సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ అనుకూలమైన అవకాశాలు ఇస్తాయి. కన్యా రాశి. మా కన్యారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యారాశి వారికి వృత్తిపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు మీరు ఆశించిన విషయంగా ముందుకు వెడతాయి. ఆ విషయంలో మీకు తల్లి, పెద్దలు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులతో మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉన్నా కూడా తెలియని ప్రశాంత లోపం అనేది ఏర్పడడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. దాన్ని అధిగమించే విధంగా మీరు కొంత మెడిటేషన్ మొదలైనవి చేయడం మంచిది. అంటే సౌకర్యాలు మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత చికాకు అనేది అధికంగా ఉంటుంది కాబట్టి అది తాత్కాలికమని గమనించి దాన్ని అధిగమించాలి. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఈ యొక్క
చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. అయితే ఈ తులారాశి వాళ్ళకి సంఘంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ సహకరించే వ్యక్తుల యొక్క మనస్తత్వం కొన్నిసార్లు ఘర్షణాత్మకంగా ఉండడం వల్ల మీరు వారి దగ్గర నుంచి సహాయం తీసుకోవాలా వద్దా అనే ఉద్దేశంతో కొంత, అలాగే దాంతోపాటుగా మీ యొక్క నిర్ణయాలు వారితో షేర్ చేసుకోవడం కరెక్టా కాదా అని ఆలోచనలు మొదలైన వాటితో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా పూర్తి స్థాయిలో వ్యక్తుల్ని నమ్మకుండా నూతన పరిచయస్తులైన వ్యక్తులనైనా సరే, తెలిసిన కొలీగ్స్నైనా సరే మీ యొక్క సొంత నిర్ణయంతో ముందుకు వెళ్ళి అనుకున్నది సాధించడం మంచిదే. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మిక నిర్ణయాల వల్ల వ్యక్తిగత ఆరోగ్యం ఇబ్బంది పెట్టడం వల్ల, ఆకస్మిక ప్రయాణాల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో కానీ, ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో అయ్యే పరిచయాల వల్ల కానీ, ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలలో, అంటే ఏదన్నా మీ యొక్క వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాల్లో, భూమికి సంబంధించిన విషయాలలో వ్యక్తుల్ని కలవడం, ఆ విషయంలో వారి దగ్గర నుంచి మీరు సలహా సంప్రదింపులు తీసుకునేప్పుడు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఘర్షణని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు బాగుంటుంది. తోబుట్టువులతో వ్యవహరించేటప్పుడు కూడా అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా సాంఘిక సంబంధాలు బాగుంటాయి, నూతన మైత్రి బంధాలు పెరుగుతాయి. ముఖ్యంగా దాంతోపాటుగా జీవిత భాగస్వామితో కలిపి నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు కానీ, వారితో ఒక అండర్స్టాండింగ్ వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే మీ వ్యాపారాన్ని అభివృద్ధిపరచడానికి మీరు చేసే కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యాపార భాగస్వామితో కలిసి ఘర్షణ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా ఆశించిన ఫలితాలు పొందుతారు. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని సారిస్తూ ముందుకెడతారు. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు తొందరగా మీరు ఇబ్బంది పెట్టి మోసానికి గురి కాకుండా ఉండే వ్యక్తుల ద్వారా వెళ్ళడం అనేది చాలా మంచిది. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వల్ల కానీ, లేకపోతే పెట్టిన పెట్టుబడుల మీద వచ్చే ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేసుకునే విషయంలో కానీ కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఆశించిన ఫలితాలు పొందడంలో జీవిత భాగస్వామితో కలిసి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను అతి ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే రావాల్సిన లాభాల విషయం కావచ్చు, సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, అంటే భూమితో పాటుగా సంతానం కొరకు మీరు ఆల్రెడీ పెట్టిన అభివృద్ధికరమైన విషయాల్లో ఖర్చులు మొదలైన విషయాలన్నీ కూడా చక్కగా చర్చించుకుంటూ ముందుకు పెడతారు. ఇంకా అభివృద్ధి పరచడానికి ట్రై చేస్తారు. సృజనాత్మకత విషయంలో కొంత వేవరీగా ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచనలలో ఘర్షణ అధికంగా ఉండడం వల్ల కూడా ఒక నిర్ణయాన్ని పూర్తిగా తీసుకోవనే విషయంలో తొందరపాటుగా కాకుండా 1-10 సార్లు ఆలోచించడం వల్ల కూడా అది లేట్ అయ్యి ఆ అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకొని పనిని మొదలు పెడితే అది అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో, అంటే గృహానికి సంబంధించిన విషయాలు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, విద్యార్థులకు విద్యకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎక్కువ కృషి చేసి ఆశించిన ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నంలో కొంత కంగారుతో కూడా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఎక్కువ దృష్టిని సారించాలి. శ్రమ ఇప్పటికే చాలా అధికంగా పడుతున్నప్పటికీ శ్రమతో పాటుగా జ్ఞాపక శక్తి పెరిగే విధంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే
అనుకున్న ఫలితాలు సాధించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో పెట్టుబడులు మొదలైన వాటి గురించి కూడా చర్చలు అనేవి అధికంగా చేసి ఆశించిన ఫలితాలు పొందడానికి ప్రయత్నాలు చేస్తారు.